నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను, కానీ ఎంత ఇష్టమో చెప్పగలను. హలో అండి, అందరికీ నా నమస్కారం. సో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? యాజ్ యూజువల్ నేను కూడా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అనమాట. సో ఈరోజు శివరాత్రి స్పెషల్ ఏంటో మీకు తెలుసు కదా. చాలా మంది జాగారం ఉంటారు అండ్ అలాగే శివాలయానికి వెళ్ళి ఏవేవైతే కోరికలు ఉన్నాయో అవి మొత్తం నెరవేరాలని శివుడు ముందు మన కోరికలు అనేటివి మనం పెడుతూ ఉంటాం. సో నా తరపు నుంచి నేను కూడా మీ అందరి గురించి కోరుకుంటున్నాను. నా ఫాలోవర్స్ గురించి కానీ నా సబ్స్క్రైబర్స్ గురించి కానీ మీరు ఏవేవైతే కోరికలు కోరుకుంటున్నారో ఆ మహాదేవుని అవన్నీ ఈ ఇయర్ కంప్లీట్ అవ్వాలనేసి ఆ పరమశివుణ్ణి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అండ్ అలాగే ఈరోజు శివరాత్రి కాబట్టి శివరాత్రి స్పెషల్ వీడియో నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. 2 days బ్యాక్ నేను మీ అందరి కోసం ఒక సూపర్ టెంపుల్ కి వెళ్ళడం జరిగిందనమాట. ఓరిగల్లుని పరిపాలించిన కాకతీయ రాజుల కాలం నాటి సుమారు 40 సంవత్సరాలు కష్టపడి కట్టినటువంటి దేవాలయం ఏదన్నా ఉంది అంటే అది దేవాలయం అండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల వేల మంది కార్మికులు కష్టపడి 40 సంవత్సరాల వ్యవధిలో ఈ దేవాలయం అనేది కట్టారంట. ఎర్ర ఇసుక రాయితో, నీటి మీద తేలియాడే ఎర్ర ఇసుక రాయితో ఈ నిర్మాణాన్ని కట్టారు. ఇటు ఒక సైడ్ నుంచి ఎర్ర ఇసుక రాయి కనిపిస్తుంది అండ్ అలాగే ఇంకో సైడ్ నుంచి నల్ల రాయి కూడా కనిపిస్తుంది. టోటల్ టెంపుల్ మొత్తం ఒక రాయితో పేర్చినటువంటి నిర్మాణం అనమాట. నిజంగా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ టైం చూసాను. నాకు ఇంతకుముందు ఈ దేవాలయం గురించి తెలుసు, బట్ ఎప్పుడు నేను అంత ఇంట్రెస్ట్గా వెళ్ళాలి అని అనుకోలేదు. బట్ ఫస్ట్ టైం నేను మీ అందరి కోసం మీకు శివరాత్రి రోజు ఈ వీడియో ఖచ్చితంగా మీకు పోస్ట్ చేయాలి అని చెప్పి మీ అందరి కోసం నేను చాలా ఇంట్రెస్ట్ చూపించి 2 days బ్యాక్ నేను వెళ్ళాను అనమాట. నిజంగా చూసిన తర్వాత అనిపించింది లైఫ్లో ముందే చూసింటే బాగుండు అన్నంత ఫీల్ కలిగింది. చాలా అంటే చాలా బాగుందనమాట. ఎక్కడైనా దేవాలయాలకి ఆ గుళ్ళల్లో ఉండే దేవుళ్ళ రూపంలో ఆ దేవాలయాలు అనేటివి బయట ప్రచారణ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కడా లేనటువంటి దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేకుండా ఒక శిల్పి చెక్కినటువంటి దేవాలయం, ఆ శిల్పి పేరుతోనే అది ప్రచారణ పొందింది అంటే అది కేవలం మన తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట అనే గ్రామంలో ఉన్నటువంటి రామప్ప దేవాలయం అండి. సో ఈరోజు నేను మీ అందరికీ రామప్ప దేవాలయం గురించి, ఆ దేవాలయంలో ఉన్న విశిష్టతల గురించి ఈ వీడియో ద్వారాగా ఈ శివరాత్రి రోజు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ అలాగే నాకు తెలిసి ఇంతకుముందే రామప్ప దేవాలయాన్ని ఈ వీడియో చూసే వాళ్ళలో చాలా మంది చూసుంటారు. బట్ నా ఛానల్లో నేను చూపించడం మీకోసం అనేది చాలా స్పెషల్గా ఉండబోతుంది. సో వీడియోని ప్లీజ్ స్క్రిప్ట్ చేయకుండా టోటల్గా చూడండి. ఎందుకంటే వీడియోని స్క్రిప్ట్ చేస్తే చిన్న చిన్న విషయాల్ని కూడా మిస్ అయిపోయే ప్రమాదాలు ఉన్నాయన్నమాట. సో మీ అందరి కోసం నేను అంత దూరం వెళ్ళి వీడియో అనేది తీసాను. సో మీరు కూడా అలాగే వీడియోని స్క్రిప్ట్ చేయకుండా టోటల్గా చూడండి. అండ్ అలాగే నేను త్వరలో 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను కాబట్టి సో మీ సపోర్ట్ అనేది నాకు ఇలాగే ఉంటే ఇంకా మీ అందరి కోసం మరిన్ని కొత్త వీడియోస్ని త్వరగా నేను వీడియోస్ని సెండ్ చేయడానికి నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. సో ప్లీజ్ వీడియోస్ని స్క్రిప్ట్ చేయకుండా టోటల్గా చూడండి. అండ్ అలాగే ఈ దేవాలయం ఎక్కడ ఉంది, ఈ దేవాలయంలోని ప్రత్యేకతలు ఏమిటి, అండ్ అలాగే నా జర్నీ ఎలా సాగింది అనేది ఈ వీడియో ద్వారా మీకు క్లుప్తంగా తెలపాలనుకుంటున్నాను. సో డోంట్ ప్లీజ్ స్క్రిప్ట్ మై వీడియో. సో లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ఆర్చి దగ్గర నుంచి సుమారు ఒక 1 kilometer మనం లోపలికి ప్రయాణం చేయవలసి ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు రామప్ప దేవాలయం గుడి గోపురం ఎంట్రన్స్ మనకి కనిపిస్తుంది. ఈ రామప్ప దేవాలయానికి ఇంకొక పేరు కూడా ఉంది, రామలింగేశ్వర స్వామి అన్న పేరుతో ఇక్కడ ఈ దేవాలయంలో ఉన్న శివుణ్ణి కొలవడం అనేది జరుగుతూ ఉంది భక్తులు. రామప్ప గుడి మెయిన్ ఎంట్రన్స్ లో మనకి 2 బోర్డింగ్స్ కనిపిస్తాయి అన్నమాట. కాకతీయ రుద్రేశ్వర అంటే మన రామప్ప గారు, కాకతీయ రుద్రేశ్వర దేవాలయం ప్రపంచ వారసత్వ స్మారకం అనేసి ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది పెద్దగా. అండ్ అలాగే ఇంకొక బోర్డింగ్ ఏంటంటే ఈ దేవాలయం చుట్టుపక్కల ఎక్కడైనా సరే జంతు మాంసం అమ్మడం కానీ, తినడం లాంటిది, మద్యం సిగరెట్ లాంటిది సేవించడం లాంటిది ఏది చేసినా సరే చట్టరీత్యా నేరం అనేసి ఇక్కడ బోర్డింగ్ లో రాసింది. సో ఇక్కడ నుంచి నేను మెయిన్ ఎంట్రన్స్ మన రామప్ప దేవాలయానికి స్టార్ట్ అయ్యాను. అలాగే మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి నడుచుకుంటే వెళ్ళాలి. ఒక 500 kilometers నడుచుకుంటూ స్ట్రైట్ గా వెళ్తే మనకి రామప్ప దేవాలయం దర్శనం ఇస్తుంది. సో వెళ్లే దారిలో మనకి ఇలాంటి బోర్డింగ్స్ చాలా కనిపిస్తాయి. వరంగల్లో ఏమేమైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ ఈ బోర్డింగ్స్ మీద రాసుంటాయండి.
ప్రపంచ వారసత్వ హోదాగా కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి భారతదేశం నుండి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపించింది. 8 శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకు ముఖ్యంగా 3 అంశాలను ఆధారంగా చేసుకుంది. ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం, నీటిపై తేలియాడే ఇటుకలతో గోపురాన్ని నిర్మించడం, నిర్మాణానికి వాడిన రాళ్లు నేటికి రంగు చెక్కు చెదరకుండా ఉండడం. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి. జూలై 25, 2021న రామప్ప దేవాలయానికి వారసత్వ హోదా దక్కింది. ఈ రామప్ప దేవాలయం సరౌండింగ్ టోటల్ మొత్తం చాలా నిశ్శబ్దంగా, చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉండడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు స్టార్టింగ్లోనే. ఈ రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రాత్మక కట్టడమని చెప్పుకోవాలి. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్కు 220 కిలోమీటర్ల దూరంలోను, కాకతీయ వంశీకులైన రాజధాని అయిన వరంగల్కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఈ ఆలయం ఉండడం అనేది ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు అనేటివి 3 days చేస్తారంట. సో శివరాత్రి కోసం అనేసని ఈ టెంపుల్ మొత్తం అంగరంగ వైభవంగా తీర్చిదిద్దడం అనేది జరుగుతూ ఉంది. అండ్ అలాగే ఈ దేవాలయం పక్కన ఒక 1 కిలోమీటర్ మనం సరౌండింగ్ లోపలికి వెళ్తే రామప్ప సరస్సు కూడా ఉంటుందన్నమాట. ఈ చెరువు కాకతీయుల కాలం నాటి నుంచి ఉన్న చెరువు. ఇది ఇప్పటికీ 1000 ఎకరాల పంటలకు ఆధారంగా నిలిచింది. కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్దాల మధ్య దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలోని వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య గారు నిర్మించారు. ఈ రామప్ప దేవాలయం క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచల రుద్రయ్య గారు నిర్మించారు. ఈ దేవాలయానికి ప్రధాన దైవము రామలింగేశ్వరుడిగా ఇక్కడ పిలుస్తారు. ఇది విష్ణువు దశావతారాల్లో ఒకరైన రాముడు కొలిచిన లింగమైన రామలింగేశ్వరుడు ప్రధాన దైవముగా ఉన్నటువంటి దేవాలయము. ఈ ఆలయము కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. అండ్ అలాగే ఈ రామప్ప దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడిందంట. అండ్ అలాగే ఇక్కడ ఒకసారి భూకంపం వచ్చినా కూడా ఈ టెంపుల్కి ఎటువంటి చిన్న డ్యామేజ్ అనేది జరగలేదంట. నాకు తెలిసి అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ అవ్వడం, ఈ చిన్న చిన్న శిలలు పగిలిపోవడం లాంటివి తప్ప గుడి అంతర్భాగానికి ఎటువంటి డ్యామేజ్ అనేది జరగలేదు ఇంతవరకు. ఈ ఆలయ కట్టడ నిర్మాణానికి సుమారు 40 ఏళ్లు పట్టిందనేసని చరిత్రకారులు అంచనా వేశారు. ఈ గుడిని ప్రధాన ఎర్ర ఇసుక రాయితో నిర్మించడం జరిగింది. పునాది లేకుండా నేరుగా ఇసుకపై ఈ గుడిని నిర్మించారంట. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏనుగుకి తొండం అనేది లేదు, విరిగిపోయింది. నాకు తెలిసి అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు జరుగుంటుంది ఇదంతా. 17వ శతాబ్దంలో ఒక భూకంపాన్ని తట్టుకొని కూడా ఈ గుడి నిలబడిందంటే నిజంగా హైలైట్ అనే చెప్పుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద మండపంలో ఒక 4 పిల్లర్స్ ఉన్నాయండి. యాక్చువల్గా నేను వెళ్ళిన టైంకి లాక్ వేసింది, బట్ దగ్గర నుంచి తీయడం అనేది జరిగింది. 4 పిల్లర్స్ ఉన్నాయి. ఒక పిల్లర్ వచ్చేసి పైకి గాలిలో వేలాడుతున్నట్టుగా ఉందన్నమాట. సో అది కూడా చూడండి. నాలుగు వైపులా 4 పిల్లర్స్ అనేటివి గట్టిగా కట్టారు. బట్ ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి మాత్రం ఒక పిల్లర్ అనేది మనకి గాల్లో ఇట్లా తేలి ఆడినట్టు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని వందల వేల సంఖ్యలో కార్మికులు కష్టపడి 40 సంవత్సరాలు కష్టపడి ఈ గుడిని కట్టడం అనేది మామూలు విషయం కాదు. గర్భాలయాన్ని దర్శించడానికి టోటల్ గా ఒక 3 దారులు అనేటివి ఉన్నాయి. సో అందులో ఇదొకటి అనమాట. ఈ గుడిలో కాలు పెట్టిన ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు చాలా అంటే చాలా శిల్పాలను మనం చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క శిల్పానికి ఒక్కొక్క ప్రత్యేకత అండ్ అలాగే స్టోరీ కూడా ఉందంట. ఇక్కడ నాకైతే ఒక్కసారి గుడి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళి ఒక్కసారి పైకి చూడగానే కళ్ళు తిరిగిపోయాయి అన్నమాట. అంత అందంగా, అంత అద్భుతంగా, అసలు రాళ్లతో అలాంటి శిలని చెక్కడం అనేది మామూలు విషయం కాదు.
ఈ దేవాలయానికి విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతనకగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క శిలను చూస్తుంటే నిజంగా కళ్ళు తిరిగిపోయే విధంగా ఉన్నాయన్నమాట. నల్లరాయితో చెక్కినటువంటి శిల్పాలని చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవనే విధంగా ఉంది. మండపంలో 4 వైపుల పిల్లర్స్ కి ఈ శిల్పాలు అనేటివి చెక్కి ఉంటాయన్నమాట. గర్భగుడి ఎదురుగా ఈ మండపం ఉంటుంది మనకి. అంతర్భాగమున 3 వైపుల ప్రవేశ ద్వారము గల మహామండపం కలిగి ఉంటుంది. గర్భాలయంలో నల్లని నునుపు రాతితో చెక్కబడినటువంటి ఒక పెద్ద శివలింగం మనం ఈ మండపం కింద చూడవచ్చండి. గర్భగుడి ఎదురుగా ఉన్న మహామండపం మధ్య భాగమున కుల కుండ్య స్తంభములు, వాటిపై గల రాతి ధూపములు, రామాయణ పురాణ ఇతిహాసాల గాథలతో కూడినటువంటి నిండైన అతి రమణీయమైన శిల్పములను కలిగి ఈ మండపం మొత్తం ఉంటుందండి. సరౌండింగ్ మొత్తం చిన్న 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 శిల్పాలని చెక్కి ఉంటారు. ప్రతి ఒక్క శిల్పానికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. నాట్యగత్తులే కానీ, మన డమరుకం ఈ వాయించే వాళ్ళు కానీ, ప్రతి ఒక్క చిన్న 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 విగ్రహాల్లో కూడా మనం చాలా చూడవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ గర్భగుడి దక్షిణం వైపుగా ఒక చిన్న గుడి ఉంటుందండి, అమ్మవారి గుడి అనుకుంటా. ఆ అమ్మవారికి లోపల ఉన్నటువంటి విగ్రహానికి అయితే తల ఉండదు. మేబీ అది ఏదైనా యుద్ధాల సమయంలో అలా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి గర్భాలయం అండి. ఈ గర్భాలయం పైన గజలక్ష్మి అమ్మవారి శిల్పం కూడా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ ఎలా లేవు, బట్ పంతులు గారికి తెలియకుండా కొంచెం సీక్రెట్గా తీయడం అనేది జరిగింది. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి ఉత్తరముఖంగా ఉండే ద్వారము. సో ఇక్కడ మనకి ఉత్తరం వైపున ఇంకొక శివాలయం కూడా కనిపిస్తుంది. అంటే ఇంకొక శివలింగాన్ని కూడా ఇక్కడ ఈ మండపంలో ప్రతిష్ఠించడం జరిగింది. సో ఆ మండపం ఎదురుగా మనకి నందీశ్వరుడు ఉంటారు. అండ్ అలాగే ఆయన ఎదురుగా మనకి శివలింగం కూడా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ నందీశ్వరుడి విగ్రహానికి కొంచెం ఫేస్ డ్యామేజ్ అయిపోయింది. అలాగే బ్యాక్ సైడ్ కూడా కొంచెం డ్యామేజ్ అయిపోయి ఉందండి. ఇది వచ్చేసి దేవాలయం బయట ప్లేస్ అన్నమాట, ఖాళీ ప్లేస్. ఇంకా అక్కడ బయట కూడా చాలా శిలలు చెక్కినవి ఉంటాయి. పెద్ద పెద్ద రాళ్లతో కూడినటువంటి విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి సరౌండింగ్ మొత్తం. సో శివరాత్రి కోసం అనేసి ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎండ అయితే మామూలుగా కొట్టట్లేదు. నేను వెళ్ళిన టైంకి అసలుకి ఆ టెంపుల్లో ఎండ కొడుతుంది కదా, బాబోయ్ మొహం అంతా మంట వచ్చేసి చిన్న చిన్నగా ర్యాషెస్ లాంటివి కూడా ఫేస్కి వచ్చేసాయి అనమాట. అండ్ అలాగే మనం ఇక్కడ ఈ రామప్ప గుడిలో 3 శివలింగాల్ని దర్శించుకోవచ్చు అనమాట. మెయిన్ మనకి గర్భగుడిలో ఉండే శివాలయం, అదే శివలింగం ఏదైతే ఉందో దాని పక్కన ఇందాక నేను చూపించినటువంటి శివలింగం. అండ్ అలాగే బయటకు వచ్చిన తర్వాత నందీశ్వరుడి పక్కన ఉంటుందన్నమాట ఈ శివలింగం. ఇది కూడా ఒకటి మనం దర్శించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ నందికి ఒక గొప్ప ప్రత్యేకత ఉంటుందండి. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని చెవులు రిక్కిరిచి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా కదిలి వెళ్లాలా అన్న విధంగా ఈ నందీశ్వరుడి విగ్రహం అనేది ఉంటుంది. అండ్ అలాగే ఎదురుగా ఈ నందికి ఎదురుగా నిలబడి మనం ఎటు సైడ్ నుంచి చూసినా సరే మన వైపే చూస్తున్న విధంగా ఈ నంది విగ్రహం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది రామప్ప దేవాలయంలోని మెయిన్ గర్భాలయం అనేసి చెప్పుకోవాలి. ఇక్కడ శివయ్యను చూడాలంటే 2 కళ్ళు సరిపోని విధంగా అలంకరణ అనేది జరిగింది. సో
చూసారు కదండి రామప్ప గుడిలోని విశిష్టతల గురించి. ఐ హోప్ యువర్ ఆల్ లైక్ దిస్ వీడియో అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక నా వీడియోస్ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి అనమాట. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే మీ అందరి ముందు ఉంటాను. అంతవరకు కీప్ స్మైలింగ్ అండ్ లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ రౌడీ బేబీ చైతురా.